ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మెగా డిఎస్సి. ఇటు ప్రతిపక్షం మాట్లాడుతుంది అదే, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతుంది అదే. అయితే దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ మంత్రికి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో రిల్లీ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీంట్లో కొంతమంది ఏదైతే మెగా డిఎస్సి అప్లై చేసినటువంటి విద్యార్థులు, మెగా డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మేము ఎంతో కాన్ఫిడెన్స్గా ఈసారి మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఎంతో కాన్ఫిడెంట్గా రాయటం జరిగింది. కానీ మాకు మెగా డిఎస్సిలో రాలేదని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఏదైతే రిల్లే నిరాహార దీక్షకు వచ్చి మాట్లాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈరోజు దాదాపుగా 3 రోజులు పూర్తయింది. సో ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ గారు నైతికత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఈరోజు పారదర్శకంగా నారా లోకేష్ గారు ఆయన మీడియా ముఖంగా వచ్చి మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి యువతకు ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన రాజీనామా చేయటం అనేది దేవుడెరుగు, కానీ ఆయన సమాధానం చెప్పే టైం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది ఈ మెగా డిఎస్సి మీద మాట్లాడుతూ ఉన్నారు, మెగా డిఎస్సి అప్లై చేసినటువంటి విద్యార్థులు. సో వాళ్ళందరూ కొన్ని మీడియా ఛానల్స్కి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే నారా లోకేష్ గారు మాతో డిబేట్కు పాల్పోవాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. సో ఈ సందర్భంగా నారా లోకేష్ గారు ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఎవరైతే మెగా డిఎస్సికి అప్లై చేసినటువంటి ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరితో కూడా చిట్ చాట్ కార్యక్రమం ఉపయోగించి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, సిపిఎం పార్టీలు, అలాగే కొన్ని ప్రజా సంఘాలతో కలిపి ఖచ్చితంగా ఆయన చిట్ చాట్ ప్రోగ్రాం వినియోగించి ఖచ్చితంగా ఈ విద్యార్థులు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి నారా లోకేష్ గారు సమాధానం చెప్తారా లేదనేది చూడగలగాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు మరి ఖచ్చితంగా ఆయన మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఈ మెగా డిఎస్సి ఒక ఏదైతే రిల్లే నిరాహార దీక్షగా మనం చూసినటువంటి ఒక విద్యార్థులు మాట్లాడినటువంటి మాటలు మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఈసారి కొట్టాలి, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఎంతో పోరాటం చేసి చెప్తూ జరుగుతుంది. అయితే ఎంతోమంది ఏంటంటే కేవలం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుంచి